హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆన్ ద లైట్ 2022 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఏదో థ్రిల్ చేయడానికి పెట్టాడు గాని సీన్స్, అవి చూడడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఎల్విస్ ఒక రేడియో లైవ్ షోలో హోస్ట్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. తను ఒకరోజు హోస్ట్ లైవ్ షోలో ఉన్నప్పుడు ఒక ర్యాండమ్ కాల్ వస్తదనమాట. ఆ కాల్‌లో ఒక అన్‌నోన్ పర్సన్‌తో మాట్లాడతాడు. తను ఏమంటాడంటే, "నేను మీ ఇంట్లో నుంచే మాట్లాడుతున్నాను. సో, మీ ఫ్యామిలీలో వాళ్ళని కిడ్నాప్ చేశాను. మీరు ఎవరైనా పోలీసులు కంప్లెయింట్ చేసి పోలీసులొస్తే మీ ఫ్యామిలీ ఒక్కొక్కరిని చంపేస్తా అని చెప్తాడనమాట. ఆ తర్వాత కిల్లరు తనని ఎలిస్‌ని ఏమడిగాడు? సో, వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఎలిస్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ వైస్ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అయి చూడడానికైతే పర్లేదు. బాగానే ఉంటాయనమాట. అరే! వాళ్ళ ఫ్యామిలీ కిడ్నాప్ చేస్తారు. ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం జరుగుతుంది? వాళ్ళని ఏం చేశారు? అనే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమి ఉండవు గానీ, మూవీ అయితే స్లోగా అలా వెళ్తూ ఉంటుందనమాట. మూవీ కంప్లీట్‌గా ఎక్కువగా ఆ రేడియో స్టేషన్‌లో కన్వర్జేషన్ సీన్సే ఉంటాయనమాట. కిడ్నాపర్ అండ్ లీవ్స్ ఇద్దరు కాల్‌లోనే మాట్లాడుకుంటాండు. ఆ కాల్‌లోనే కన్వర్జేషన్ మనకు చూపిస్తుంటారు. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా అసలు ఏమి ఉండవనమాట. చూడ్డానికి కూడా అసలేం బాలేదు. ఇంకా ఈ మూవీలో మరీ అంత యాక్షన్ సీన్స్ ఏమి ఉండవు. ఆ కిడ్నాపర్ ఒక టాస్క్ ఇయటము, ఆ టాస్క్‌ని ఎలా ఎలీస్ కంప్లీట్ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీని ఏం చేస్తాడు అనేది ఆ పాయింట్స్ మీదే తీసుకెళ్తుంటాడు స్టోరీ అయితే. అవి చూడడానికి సీన్స్ కూడా ఓకే ఓకే లాగే అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే ఒక మంచి ట్విస్ట్ అయితే పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్‌తోనే మనకి స్టోరీ అంటే అర్థమైపోద్ది. ఆ ట్విస్ట్ కూడా చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంది. క్లైమాక్స్ అయిపోయాక అర్థమవుద్ది. అరే! ఈ పాయింట్‌నా వీడు ఇంతసేపు సాగదీసింది. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 44 మినిట్స్ ఉంది. చాలా లెంథీగా సాగదీశాడు. అలా లెంథీగా సాగదీయడంతో ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండి చాలా బోరింగ్‌గా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో ఎలీస్‌గా మీల్ గిబ్సన్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా పర్లేదు బాగుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా ఎక్కువగా ఆ రేడియో స్టేషన్‌లోనే తీస్తాడు సీన్స్ అన్నీ. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ అయితే బాగానే ఉందన్నమాట. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.